హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీ 1950 నుంచి 1990 వరకు ఇండస్ట్రీ సెక్టర్లో ఎలాంటి పాలసీస్ ఇంట్రొడ్యూస్ చేసింది, ఎలాంటి చేంజెస్ చేసిందో తెలుసుకుందాం. సో మన ఎంప్లాయ్మెంట్ మన ఇండియా ఒక పూర్ కంట్రీ. సో మన ఇండియాలో అగ్రికల్చర్ కంటే స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ అంటే స్థిరమైన ఉపాధి కావాలి అంటే ఇండస్ట్రీసే ఉపయోగపడతాయని అప్పట్లో ఎకనామిస్టులు బిలీవ్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళ నమ్మిక ఇదేంటి, మన ఇండస్ట్రీ వల్ల ఒక స్థిరమైన ఉపాధి కల్పించవచ్చు అని. అందుకోసమని ఈ 5-year ప్లాన్స్లో ఇండస్ట్రీకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే మన ఇండియాలో ఇండస్ట్రీ అనేది అప్పుడు అసలు డెవలప్ అవ్వలేదు. ఇండస్ట్రీస్ అంటే కాటన్, జూట్, ఇంకా స్టీల్ ఇండస్ట్రీస్ ఇవే ఉండేవి. అది కూడా కొన్ని ప్లేసెస్లోనే ఉండేవి. స్టీల్ కూడా జంషెద్పూర్, కలకత్తా ఈ 2 ప్లేసెస్లోనే ఉండేది. సో ఇది ఎక్స్పాండ్ చేయాలని ఎకానమిస్టులు బిలీవ్ చేసి మన ఇండస్ట్రీని డెవలప్ చేయాలని కొన్ని పాలసీస్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో వాళ్ళు పాలసీస్ ఇంట్రొడ్యూస్ చేసే ముందు వాళ్ళకి పబ్లిక్ సెక్టర్ కంట్రోల్లో ఉండాలా, ప్రైవేట్ సెక్టర్ కంట్రోల్లో ఉండాలా అని ఒక డిస్కషన్ ఉండేదన్నమాట. సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. సో వీళ్ళ రోల్స్ ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ఎలా ఉందో తెలుసుకుందాం. సో వాళ్ళ డిస్కషన్లో ఉన్నప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ వచ్చింది అంటే, మన ప్రైవేట్ ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉంటారో వాళ్ళ దగ్గర అంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన పెట్టుబడి లేదు. ఒకవేళ పెట్టుబడితో రిస్క్ చేసి పెట్టినా మన మార్కెట్ యాక్సెప్ట్ చేస్తుందా లేదు అనేది భయం. ఒకవేళ సక్సెస్ అవుతుందా లేదా. సో వీళ్ళు ఏం డెసిషన్కి వచ్చారంటే, మనం సోషలిస్టిక్ ప్యాటర్న్ తీసుకుందాం. అంటే ఇండస్ట్రియల్ని సెక్టర్ని సోషలిస్టిక్ ప్యాటర్న్గా అంటే మొత్తం స్టేట్ కంట్రోల్లో, గవర్నమెంట్ కంట్రోల్లో వచ్చా వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు. సో ఇండస్ట్రీస్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, వాళ్ళకి కాంప్లిమెంటరీగా ఈ ప్రైవేట్ సెక్టర్స్ పనిచేస్తాయి. అంటే గవర్నమెంట్ సెక్టర్కి ఒక చేయూతనిస్తాయి అన్నమాట ప్రైవేట్ సెక్టర్స్. సో అలా ఇద్దరు కలిసి చేయాలి, కానీ కంట్రోల్ మొత్తం గవర్నమెంట్ చేతిలోనే ఉండేలా సెకండ్ 5-year ప్లాన్ డిసైడ్ చేసింది. సో ఇలా ప్రైవేట్ కంటే గవర్నమెంట్కి కంట్రోల్ వెళ్ళిపోయింది. దీని తర్వాత ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి మనకి పాలసీస్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ పాలసీ వచ్చేసి ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956. అంటే ఈ పాలసీ 1956లో ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ తీసుకొచ్చారు. దీని పాలసీ గోల్ ఏంటంటే స్టేట్కి ఇండస్ట్రీస్ పైన మొత్తం కంట్రోల్ ఇవ్వడం. సో ఎలా ఇచ్చారో చూద్దాం. సో సోషలిస్టిక్ ప్యాటర్న్ కదా, కంట్రోల్ మొత్తం స్టేట్ దగ్గర ఉంది. సో ఈ కంట్రోల్ రావాలంటే మన ఇండస్ట్రీని 3 టైప్స్గా డివైడ్ చేశారు, 3 కేటగిరీస్లో. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మొత్తం ఏ ఇండస్ట్రీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ప్రాసెసింగ్ నుంచి ప్రొడక్షన్ వరకు మొత్తం గవర్నమెంట్ చేతుల్లో ఉండేది, అదొక టైప్. సెకండ్ టైప్ వచ్చేసి మన ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్లాంటివి చేస్తుంది, దానికి ఒక 50% కానీ 40% కానీ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కూడా తోడు ఉంటారు. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్తో కలిసి చేసే ఇండస్ట్రీస్, ఇది సెకండ్. థర్డ్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చేసి మొత్తం ప్రైవేట్ పార్ట్నర్సే ఉంటారు. సో మీకు డౌట్ రావచ్చు, థర్డ్లో ప్రైవేట్ పార్ట్నర్సే ఉంటున్నారు, స్టేట్ కంట్రోల్ ఎలా ఉంది అని. సో థర్డ్లో ఏంటంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ దగ్గరే ఉంటుంది మొత్తం. కాకపోతే ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకోవాలి. సో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నీ కరెక్ట్గా ఉండి కరెక్ట్గా ప్రూఫ్స్ చూపిస్తేనే గవర్నమెంట్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడానికి లైసెన్స్ ఇస్తుంది. సో అలా ఆ లైసెన్స్ ఇచ్చే విధానంలో గవర్నమెంట్ దగ్గరికి కంట్రోల్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా ఇలా ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఎక్కి డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వెనుకబడిన ప్రాంతాల్లో ఇలాంటి ప్లేసెస్లో మనం ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈజీగా వచ్చేదన్నమాట లైసెన్స్. ఎందుకంటే రీజనల్ ఇన్ఈక్వాలిటీ అంటే వాళ్ళ రాష్ట్రము వీళ్ళ రాష్ట్రము, ఈ సిటీ ఆ సిటీ అని ఇలా అండర్ డెవలప్డ్ లేకుండా దేశం మొత్తం ఈక్వాలిటీగా రావాలని, ప్రతి ఒక్క ప్లేస్ డెవలప్ అవ్వాలని ఎవరైతే వెనుకబడిన ప్లేసెస్లో పెడతారో వాళ్ళకి ఈజీగా లైసెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ప్లేసెస్లో ఇండస్ట్రీస్ పెడితే ట్యాక్స్ బెనిఫిట్స్ లేదంటే కన్సెషన్ ఇవ్వడం. ఎలా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, కొంచెం ఇండస్ట్రీస్కి ఎక్కువ ఎలక్ట్రిసిటీ కావాల్సి వస్తుంది, కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో అందులో కాస్ట్ కట్ చేయడము, ట్యాక్స్ కట్ చేయడము, ఇలాంటివి వాళ్ళకు కూడా కొన్ని
హెల్ప్ కొన్ని ఇన్సెంటివ్స్ లాగా ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇంకోటి, మనము ఇండస్ట్రీని పెద్దగా చేయాలన్నా, ఇంకా దాన్ని వేరే దగ్గర బ్రాంచెస్ పెట్టాలన్నా ప్రతి దానికి లైసెన్స్ తీసుకోవాలి. సో ఇవన్నీ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఏమి చేయాలన్నా, ఒకవేళ సేమ్ ఇండస్ట్రీలో కొత్తగా ఏదన్నా కొత్త గూడు తయారు చేయాలన్నా లైసెన్స్ తీసుకోవాలి. ఇంత స్ట్రిక్ట్గా పెట్టేసరికి ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ది కూడా కంట్రోల్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, కానీ దానికి వచ్చే ప్రాఫిట్ లాస్ అంతా మాత్రం ప్రైవేట్ పార్ట్నర్షిప్స్కి ఉంటుంది. సో ఇలా ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొచ్చారనమాట. ఇదే మెయిన్ గోల్ ఈ ఐపీఆర్ పాలసీది. సెకండ్ వచ్చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే, సో అప్పట్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే ఎలా, అసలు మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ఏదైతే తక్కువ పెట్టుబడితో ఉంటుందో దాన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటారు. ఆ పెట్టుబడి ఏంటి, 5 లక్షల వరకు పెట్టుబడి పెడితే దాన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అని అప్పట్లో అనేవాళ్ళు. ఇప్పుడు మ్యాక్సిమం 1 crore వరకు పెట్టినా కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనే అంటున్నారు. అప్పట్లో 1955లో కార్వే కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నమాట. ఆ కమిటీ ఏం చెప్పింది, ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వల్ల రూరల్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది అని చెప్పింది. రూరల్ డెవలప్మెంట్ ఏంటి, ఊర్లు ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి, సో దీనిపైన ఫోకస్ చేయండి అని కార్వే కమిటీ చెప్పడం ద్వారా గవర్నమెంట్ ఏం చేసింది, ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి కొన్ని ఉపాధులు కల్పించింది. ఎలాంటివి, తక్కువ రేటుకి బ్యాంక్ లోన్స్ ఇవ్వడము, లేదా కరెంటు బిల్స్ తగ్గించడము, ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడము, ఇలాంటివన్నీ చేసింది. ఇంకోటి రిస్క్ ఏంటంటే, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఇవి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని కంపీట్ చేయలేకపోతాయి, ఎందుకంటే ఇవి టెక్నాలజీస్ యూజ్ చేయవు. సో పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి వీటిని ప్రొటెక్ట్ చేయడానికి వీటికి కొన్ని రిజర్వేషన్స్ ఇచ్చారన్నమాట గవర్నమెంట్ వాళ్ళు. సో అలా రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా కొంతవరకు సక్సెస్ అయినాయి అప్పుడు. కాకపోతే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా రూరల్ డెవలప్మెంటే కాకుండా ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఎక్విప్మెంట్ ఎక్కువగా యూస్ చెయ్యం కాబట్టి మాన్యువల్ లేబర్ అంటే మనుషులతో సహాయం ఎక్కువ అవసరం పడుతుంది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అంటే ఉపాధి పెరుగుతుంది. సో కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎక్కువ మంది జాబ్ చేస్తారు, అలా చాలా జనాలకి ఉపాధి కలుగుతుందని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పైన ఇలా ఫోకస్ చేశారనమాట. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రూరల్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి, అంటే ఊర్లు డెవలప్మెంట్ ఉపయోగపడతాయి, అండ్ దీనివల్ల ఉపాధి కలుగుతుంది. దీనిని పెద్ద ఇండస్ట్రీస్ నుంచి కాపాడడానికి కొన్ని రిజర్వేషన్స్ ఇచ్చారు, కొన్ని ఇంకా ఎక్సైజ్ డ్యూటీ, బ్యాంక్ లోన్స్, వీటన్నిటిపైన తక్కువ ఇంట్రెస్ట్ కానీ తగ్గించడం కానీ ఇలా చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని కాపాడుకుంటూ దాన్ని పెంచారన్నమాట. దీని సజెషన్ ఎవరిచ్చారు, కార్వే కమిటీ ఇచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ పాలసీ, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. ట్రేడ్ పాలసీ వల్ల మనకి ఇండస్ట్రియల్ పాలసీ అనేది డెవలప్ అయింది. ఈ ట్రేడ్ పాలసీ అనేది ఇండస్ట్రియల్ పాలసీకి రిలేట్ అయింది. ఎలా రిలేట్ అయిందో చూద్దాం. అప్పట్లో ఏం డిసైడ్ అయ్యారంటే, ఎక్కువగా మన ఇన్వర్డ్ మూమెంట్ అన్నమాట. అంటే ఇండియాలోనే మొత్తం ఏది జరిగినా ఉత్పత్తి ఇండియాలోనే జరగడం, అమ్మకాలు ఇండియాలోనే జరగడం, అంతేగాని ఎగుమతి దిగుమతి తగ్గిపోయింది. సో ఎగుమతి ఏం లేకుండే, కానీ దిగుమతి మనం తగ్గించాలి, ఎందుకంటే ఇంపోర్ట్ ఉందనుకోండి మన ఇండియన్ గూడ్స్ ఎవరు కొనరు. సో ఇంపోర్ట్ తగ్గించడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే టారిఫ్స్, కోటాస్ తీసుకొచ్చింది. టారిఫ్స్ అంటే ఏవైతే మనం దిగుమతి చేసుకుంటామో దానిపైన ట్యాక్స్ కలెక్ట్ చేయడం అన్నమాట. సో అలా ట్యాక్స్ కలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫారెన్ గూడ్ యొక్క కాస్ట్ ఎక్కువ అవుతుంది, అంటే దిగుమతి తీసుకున్న వస్తువు విలువ ఎక్కువ అవుతుంది. సో దానికంటే మనది తక్కువ ఉండడం వల్ల మన ప్రోడక్ట్స్ కొంటారు, అంటే ఇండియన్ ప్రోడక్ట్స్ మన ఇండియాలో కొంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోటా అంటే ఏంటి, దిగుమతి చేసే వస్తువులకి నెంబర్ ఫిక్స్ చేయడం. మీరు 10 కార్లు తీసుకురావాలి, 100 kgs రైస్ తీసుకోవాలి, అంటే ఏదైతే అది మనం ఏది దిగుమతి చేసుకుంటే, ఇప్పుడు ఆయిల్ దిగుమతి చేసుకున్నాం అనుకో, ఇన్ని లీటర్లే దిగుమతి చేసుకోవాలి, ఇలా అప్పట్లో ఏది ఆ వస్తువు దిగుమతి చేసుకోవాలనుకున్నా ఇలా లిమిట్ పెట్టారనమాట. ఏమేం పెట్టారు, టారిఫ్స్, కోటా. టారిఫ్స్ అంటేనేమో ట్యాక్స్, కోటా అంటేనేమో ఎంత తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ మనం దిగుమతి చేసుకోవాలన్నమాట. ఇవన్నీ
సో ఇది మొత్తం ఈ స్ట్రాటజీని ఏమంటారంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనమాట. అంటే మనం దిగుమతి చేసుకోకుండా దాని బదులు మన ఇండియాలోనే తయారు చేసుకోవాలి అని అర్థం. సబ్స్టిట్యూషన్ అంటే దానికి బదులుగా. సో ఎలా ఇప్పుడు కార్లు మనం బయట కొనుక్కుంటాం, దిగుమతి చేసుకుంటాం. అలా కాకుండా మన ఇండియా వాళ్ళే కొత్త కార్లు ఎలా సృష్టించాలి, ఎలా తయారు చేయాలి, కొత్త ఇంజన్స్ ఎలా కనుక్కోవాలి, ఇలాంటివి మన ఇండియాలోనే ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకుంటే మనకే ఉపయోగపడుతుంది కదా అని ఇలా ఒక ట్రేడ్ పాలసీ తీసుకొచ్చారనమాట. దీన్నే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటారు. సో ఈ పాలసీని ఎందుకు తీసుకొచ్చారు? మన ఇండియన్ ప్రోడక్ట్స్ని, అంటే మన డొమెస్టిక్ ప్రోడక్ట్స్, మన దేశంలో ఏవైతే తయారవుతున్నాయో వాటిని ఫారెన్ ప్రోడక్ట్స్ నుంచి కాపాడుకోవడానికి ఈ పాలసీని తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ని పాలసీస్ తీసుకొచ్చారు కదా, వీటి వల్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎలా ఉందో చూద్దాం. సో ఈ ఇండస్ట్రియల్ పాలసీస్ వల్ల ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది సక్సెస్ చూపించింది. ఈ 5-year ప్లాన్స్లో వీళ్ళు తీసుకొచ్చిన పాలసీస్ వల్ల మన ఇండస్ట్రియల్ సెక్టార్ గ్రోత్ అనేది జీడిపి పైన ఎఫెక్ట్ చూపించింది అనమాట. ఎందుకంటే మనకి 1950 నుంచి 1951 వరకు 11.8% జీడీకి సహాయపడితే 1990 నుంచి 91 వచ్చేసరికి 24.6%కి పెరిగింది. అంటే 11.8 నుంచి 24.6%కి పెరిగింది. ఇది ఎలా అంటే ఆల్మోస్ట్ ఇది పెరగడం వల్ల జీడిపికి పెరిగి మన దేశానికి గ్రోత్ పెరిగిందన్నమాట. జీడిపి పెరిగితేనే కదా ఇండియన్ గ్రోత్ పెరిగిందనేది. అది ఆల్రెడీ మనం గ్రోత్ గురించి, అదే 5-year ప్లాన్స్ గ్రోత్ గురించి చదివినప్పుడు చెప్పామన్నమాట. జీడిపి పెరగడం వల్లనే మన ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది అని ఇండికేటర్ అనమాట ఇది. సో ఇంకా మన ఇండస్ట్రీస్ ఏంటి? టెక్స్టైల్స్, ఇక్కడ జూట్తోనే ఆగిపోలేదు, ఇంకా కొత్త కొత్త ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేశారు. ఎలాంటివి? ఎలక్ట్రానిక్ సెక్టర్స్, ఆటోమొబైల్, ఇలాంటివన్నీ కొత్త కొత్తవి స్టార్ట్ చేసి మన ఇండియన్ ఇండస్ట్రీని కూడా డెవలప్ చేశారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ సక్సెస్. ఇప్పుడు ఇవన్నీ అడ్వాంటేజెస్ అయిపోయినాయి కదా. జీడిపి గ్రోత్ పెరిగింది, మన ఇండియాలో ఇండస్ట్రీస్ కొత్తవి స్టార్ట్ అయ్యాయి, యాన్యువల్ గ్రోత్ 6% పెరిగింది. సో ఆల్మోస్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్లో ప్రతి సంవత్సరం గ్రోత్ ఎంత అంటే 6% పెరిగింది. ఇవన్నీ జరిగాయి, ఇవి అడ్వాంటేజెస్. కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఈ పాలసీస్ వల్ల. ఎలాంటివంటే మనము మొత్తం ఇండస్ట్రీస్ అనేది గవర్నమెంట్ చేతిలోనే పెట్టేశాం. సో గవర్నమెంట్ కొన్ని ఫీల్డ్స్ని హ్యాండిల్ చేయలేకపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా? టెలికమ్యూనికేషన్ సెక్టర్ ఉంది. సో అప్పట్లో కాంపిటీషన్ లేదు, ఓన్లీ గవర్నమెంట్ దగ్గర టెలికమ్యూనికేషన్ సెక్టర్ ఉంది. సో ఆ టెలికమ్యూనికేషన్ సెక్టర్ గవర్నమెంట్ చేతిలో ఉండడం వల్ల మనకు అప్పట్లో మొబైల్ కనెక్షన్ కావాలి అంటే ఎన్నో డేస్ వెయిట్ చేయాల్సి వచ్చేదన్నమాట. అంటే చాలా లాంగ్ ప్రాసెస్ జరిగేది. ఇలాంటి నెగిటివ్స్ ఉన్నాయన్నమాట. ఇదే కాకుండా మనం ఫారెన్ ప్రోడక్ట్స్ని ఆపేసాం. సో ఫారెన్ ప్రోడక్ట్స్ ఆపేయడం వల్ల ఏమైంది? దిగుమతులన్నీ ఆపేయడం వల్ల ఇండియన్ గూడ్స్కి మార్కెట్ వాల్యూ పెరిగింది, మన ఇండియన్ గూడ్స్కి మంచి జరిగింది. కానీ క్వాలిటీ తగ్గిపోయింది, కాంపిటీషన్ లేదు. మన ఇండియన్ గూడ్సే ఉన్నాయి కాబట్టి కొత్తదాన్ని కనుక్కోవడానికి కాంపిటీషన్ లేదు కాబట్టి కొత్తవి కనుక్కోలేక క్వాలిటీ అనేది తగ్గిపోయిందన్నమాట. అండ్ పబ్లిక్ సెక్టర్ అనేది సక్సెస్ అవ్వలేదు ఇవన్నీ చేయడంలో. ప్రైవేట్ సెక్టర్ పెట్టుంటే కొంచెం సక్సెస్ అవుతూ ఉండొచ్చు అని అప్పట్లో ఎకనామిస్ట్లు బిలీవ్ చేసేవాళ్ళు అన్నమాట. సో దానివల్ల 1950 నుంచి 1990 తర్వాత కొత్త పాలసీస్ తీసుకురావాలి. అట్లీస్ట్ ఇప్పుడైనా ఈ 5-year ప్లాన్స్ నుంచి అయినా కొత్త పాలసీస్ తీసుకురావాలి. ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఏది ప్రైవేట్ చేతిలో ఉండాలి, ఏది గవర్నమెంట్ చేతుల్లో ఉండాలి అనేది ఇప్పటి వరకు మనకి ఏ బౌండరీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు హోటల్స్ ఉంటాయి, గవర్నమెంట్ చేతిలో కొన్ని హోటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ పార్ట్నర్స్లో హోటల్స్ ఉన్నాయి. ఆల్రెడీ అది ప్రైవేట్ వాళ్ళు డీల్ చేస్తారు అని గవర్నమెంట్కి తెలిసినప్పుడు అలాంటివి గవర్నమెంట్ వదిలేసింది అనుకోండి, అట్లీస్ట్ ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి. సో ఇలా కొన్నిటిని డిమార్కేట్ చేయాలి, అంటే దీనికి బౌండరీస్ పెట్టాలి. ఇది గవర్నమెంట్ వాళ్ళే చేయాలి, ఇది ప్రైవేట్ వాళ్ళే చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ ఉంది, డిఫెన్స్ సెక్టర్లో ప్రైవేట్ అసలు చేయి పెట్టదు, ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళే ఇండస్ట్రీస్ డెవలప్ చేసినా ఏం చేసినా మన పబ్లిక్ సెక్టర్ చేతిలోనే ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ చేతిలో అస్సలు ఉండదు. సో ఇలా స్కాలర్స్ అప్పట్లో ఇలా చెప్పేవాళ్ళు, ఎవరిది వాళ్ళు డివైడ్ చేస్తే యూజ్ ఉండొచ్చు అని అనేవాళ్ళు.
ఇదే కాకుండా పబ్లిక్ సెక్టర్ వల్ల చాలా లాసెస్ వచ్చేవి. సో అలా లాసెస్ వచ్చినా కూడా పబ్లిక్ సెక్టర్ని మూసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేసింది, దానివల్ల లాస్ వచ్చింది, కానీ మూసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎన్నో జాబులు పోతాయి. కానీ అది ముయ్యకుండా అలాగే నడిపేవాళ్ళు. అలా నడపడం వల్ల మన రిసోర్సెస్ అయిపోయాయి. అంటే మనం ఇండస్ట్రీస్కి యూస్ చేసేవి, ఇప్పుడు స్టీల్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, అది కాదు కానీ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. స్టీల్ ప్రొడ్యూస్ చేశారు, లాస్ అయింది కంపెనీ, కాకపోతే కంపెనీ ముయ్యరు, ఇంకా స్టీల్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. సో మనకు రిసోర్స్ ఏంటి, బొగ్గు నుంచే కదా వచ్చేది. సో అట్లా మనకు అవనేవి అయిపోతూ ఉంటాయి కదా. సో అలా అన్నమాట, అలా లాసెస్ జరిగింది. అండ్ ఇంకేంటి, కొన్ని ఇండస్ట్రియల్ కంపెనీస్కి లైసెన్స్ ఇచ్చేది గవర్నమెంట్. అలా లైసెన్స్ ఇచ్చినప్పుడు ఆ ఇండస్ట్రియల్ కంపెనీస్ వాళ్ళ ఇండస్ట్రీని డెవలప్ చేసుకోకుండా ఎలా అంటే ఇంకొక ఇండస్ట్రీ పెట్టకుండా, ఇంకొక కాంపిటీటర్ రాకుండా మళ్ళీ లైసెన్స్ వాళ్ళే తీసుకుని కాంపిటీషన్ అనేది మార్కెట్లో రాకుండా కాపాడుకున్నారన్నమాట వాళ్ళని వాళ్ళు. సో దీనివల్ల ఏమైంది, ఇలా కూడా కొంచెం లాస్ వచ్చింది. అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్, పర్మిట్ లైసెన్స్ రాజ్ అని ఒకటి స్టార్ట్ చేసింది. దీనివల్ల ఏమైంది, సో కొంతమందికి రిస్ట్రిక్షన్స్ వచ్చేసింది అన్నమాట ప్రైవేట్ ఫర్మ్స్కి. ఈ పర్మిట్ లైసెన్స్ రాజ్ పెట్టడం వల్ల ఒక్కరే ఎక్కువ లైసెన్స్లు తీసుకోలేరు అన్నమాట. సో ఆల్రెడీ ఒక లైసెన్స్ ఉంటే ఇంకొక లైసెన్స్ ఇవ్వరు, కాకపోతే వాళ్ళు ఆల్రెడీ లైసెన్స్ ఉంచుకొని వాళ్ళు అదే యూనిట్లో ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్ పెట్టాలి అనుకుంటే లైసెన్స్ ఇవ్వడం. సో ఇట్లా కొంచెం చేంజెస్ చేసి కొన్ని సిచ్యువేషన్స్లో పబ్లిక్ సెక్టర్ కాపాడుకుంది. ఇది మనకి ఫైనల్గా ఇండస్ట్రియల్ పాలసీ. సో ఇండస్ట్రియల్ పాలసీస్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటి, జీడిపి గ్రోత్ అయింది, మనకి డెవలప్మెంట్ జరిగింది, అండ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయింది, మన నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంక్రీజ్ అయినాయి. ఇవన్నీ ఇండస్ట్రియల్ సెక్టర్ అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటి, కాంపిటీషన్ పోయింది, కొన్ని పబ్లిక్ సెక్టర్ సక్సెస్ అవ్వలేకపోయింది. సో కొన్నిట్లో లాసెస్ చూసింది. కొన్నిసార్లు ప్రైవేట్ సెక్టర్ లాస్ చూసినా కూడా దాన్ని గవర్నమెంట్ తీసుకొని లాసెస్లో కూడా నడిపిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అలాంటి వాటి వల్ల పబ్లిక్ సెక్టర్ పైన ఎఫెక్ట్ పడిందన్నమాట. సో ఇలాంటి మిస్టేక్స్ నెక్స్ట్ పాలసీలో ఉండకుండా గవర్నమెంట్ ఏమనుకుందంటే అట్లీస్ట్ 1990 పాలసీస్ నుంచి అయినా మనం చేంజెస్ తీసుకొని రావాలి. సో దట్ పబ్లిక్ సెక్టార్కి ఇంత ఎఫెక్ట్ పడకూడదు, కొన్ని ప్రైవేట్ సెక్టార్ కూడా చెయ్యాలి. అప్పుడు మనకి పబ్లిక్కి ప్రైవేట్కి డిఫరెన్సెస్ ఉంటుంది, ఏ ఇండస్ట్రీలో ఎవరు చేయాలి అని పాలసీ మేకర్స్ సజెస్ట్ చేయడం వల్ల 1990 పాలసీస్ నుంచి కొంచెం చేంజెస్ తీసుకొచ్చారు. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫైనల్గా కంక్లూజన్ అంటే ఈ చాప్టర్ మొత్తానికి కన్క్లూజన్ ఏంటి అంటే 1915 నుంచి 1990 వరకు తీసుకొచ్చిన పాలసీస్, ఈ 5-year ప్లాన్స్ ఉన్నాయి కదా, 7 5-year ప్లాన్స్ జరిగాయి. ఆ 7 5-year ప్లాన్స్లో ఎన్ని సక్సెస్లు వచ్చాయి, ఎన్ని నెగిటివ్లు వచ్చాయి అంటే ఇప్పుడు వరకు 3 పార్ట్స్ జరిగాయి కదా ఈ వీడియోకి. ఆ 3 పార్ట్స్కి ఫైనల్ కన్క్లూజన్ అనమాట. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏవైతున్నాయో అవే. ఫస్ట్ మనం అగ్రికల్చరల్ చేంజెస్ చూసాం. అగ్రికల్చరల్ చేంజెస్ వల్ల ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల జమీందారు పోయింది. దానివల్ల ఏమైంది, ఇంటర్మీడియరీస్ పోయి ఎవరైతే ల్యాండ్ దున్నుతారో వాళ్ళే ఓనర్స్ అయ్యారు. అండ్ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఏం జరిగింది, మన ఇండియాకి సరిపడా ఫుడ్ గ్రెయిన్స్ తయారు చేసుకోగలిగాము. సో దానివల్ల మనం వేరే స్టేట్స్ పైన డిపెండ్ అవ్వలేదు. ఇది అడ్వాంటేజ్. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటి, జీడిపి గ్రోత్. అగ్రికల్చర్లో ఎన్ని చేంజెస్ వచ్చినా, అగ్రికల్చర్ మనకు ఫుడ్ ప్రొడ్యూస్ ఎక్కువైనా కూడా జీడిపి గ్రోత్ రాలేదు. దాని మీద ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 65% దాని మీద, ఇండియన్ పాపులేషన్లో 65% దాని మీద డిపెండ్ అయినా కూడా మనకి జీడిపి గ్రోత్ అవ్వలేదన్నమాట. ఇది దాంట్లో మైనస్లు. ఇవన్నీ 1990 తర్వాత వచ్చిన ప్లాన్స్లో ఇవన్నీ మనకి సరి చూసుకున్నారు. సో అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దీని తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో పబ్లిక్ సెక్టర్ ఫెయిల్ అయింది. ఎందుకు, ఆల్రెడీ మనం చూసాం, సెల్ఫ్ రిలయన్స్ అంటే బయటి ప్రోడక్ట్స్ని తీసుకురాకుండా దిగుమతి లేకపోవడం వల్ల
కాంపిటీషన్ తగ్గిపోయింది. కాంపిటీషన్ తగ్గిపోవడం వల్ల క్వాలిటీ లేకపోయింది. ఒకవేళ క్వాలిటీ ఉన్న దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కాకుండా ఇంకొక కొత్త కంపెనీ, మనదే ఇండియాలో కొత్త కంపెనీ రాకుండా అలా లైసెన్స్ అలా చేశారు. కానీ ఇంకా మనం డెవలప్ చేసుకోలేదు. అంటే మనం కూడా కొత్తవి ఇంకా ప్రొడ్యూస్ చేసి ఎగుమతి చేయాలి అన్న ఆలోచన లేదన్నమాట. ఎంతసేపు మన ఇండియాలో సరిపడ్డ స్టాక్ ఉందా, ప్రోడక్ట్స్ ఉన్నాయా అంతే చూసారన్నమాట. సో దీనివల్ల మనము మన వరల్డ్ వైడ్ మన ఎకానమీ చేంజ్ అవ్వాలని 1991 నుంచి కొత్త పాలసీస్ తీసుకొచ్చారు. అది నెక్స్ట్ చాప్టర్లో చూస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏదన్నా టాపిక్ పైన మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను.